మీకు ఆ రోజుల్లో మీరు ఫ్రెండ్షిప్ 9th 10th అన్నారు కదా, అప్పుడు ఎవరు సార్ మీ ఇద్దరైనా ఫ్రెండ్స్? మీకు గ్యాంగ్ ఉండేదే? లేదు, గ్యాంగ్ బంకులు కొట్టడం, స్కూల్ క్లాసులు బంకులు కొట్టడాలు. ఆయన నెల్లూరు నుంచి వచ్చారు. బట్ వీఆర్ నాట్ స్టడీడ్ బోత్ ఇన్ వన్, డిఫరెంట్. బట్ ఏంటంటే కళ్యాణ్ గారికి ఏంటంటే బాగా ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది ఇంట్లో. సో తన బయటికి అస్సలు రాడు. సురేఖ గారు పంపించరు. చిరంజీవి గారికి రెస్పాన్సిబిలిటీ. అవును, ఎందుకంటే బయటికి వెళ్తే చెన్నై కొత్త. తర్వాత వాళ్ళు నేను వచ్చింది నేను ఎక్కువగా కళ్యాణ్ గారి ఇంట్లోనే అంటే నైట్ స్టే చేసేవాడిని. నా మీద నమ్మకం వచ్చిన తర్వాత నాతో బయటికి పంపించారు. అప్పటి వరకు అప్పుడు మీరు కళ్యాణ్ గారు బయట తీసుకెళ్ళాలంటే మీరు పర్మిషన్ తీసుకోవాలి సురేఖ గారి దగ్గర. తీసుకున్న తర్వాత అట్లాగా అలవాటైంది. ఓకే. ఇప్పటి వరకు తను సరే ఓకే. ఎందుకంటే మీ ఇద్దరు ఎక్కడైనా బయటకు వెళ్ళిపోతే కొంచెం లేట్ అవుతే ప్రొడక్షన్ అప్పుడు సెల్ ఫోన్ లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ప్రొడక్షన్ మేనేజర్స్ ఫాలో చేస్తారు. సో అట్లా ఉండేది. సో అందువల్ల తను అసలు తర్వాత మళ్ళీ కొంచెం వచ్చిన తర్వాత మీ ఇద్దరు మూవీకి తలపతి రోజా అట్లా కొన్ని మూవీస్కి థియేటర్కి వెళ్ళాము. వెరీ సింపుల్. అంటే ఆయనకి కొత్త ఎక్స్పీరియన్స్ అంతా నేను బస్సులో తీసుకెళ్ళాను, బైక్లో వెళ్ళేవాళ్ళం. సో ఇవన్నీ అంటే వీ నెవర్ ప్రిడిక్ట్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది. వీ ఎంజాయ్ దట్ బ్యూటిఫుల్ టైం. ఇవాళ మనం మాట్లాడుకోవాలంటే మాకు రోజు కూర్చొని మాట్లాడుకోవచ్చు, అంత ఉంటుంది. దట్ బ్యూటిఫుల్ దట్ బ్యూటిఫుల్ షేర్ అండ్ బాండింగ్. సూపర్ అండి. అయితే మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఇది. ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మీరు ఆర్ట్ డైరెక్టర్గా సెట్ అయిన తర్వాత సుమారుగా ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్ మొత్తం మీరు స్పిరిచువల్గా? అది మళ్ళీ టెంపుల్కి వెళ్ళేలోపు 50 పైన చేసి ఉంటానండి. బాగా పేరు చేసిన సినిమాలు అంటే ఏం చెప్తారు సార్ మీరు? నేను అదే చెప్తానండి, నేను సినిమా అనేది ఎప్పుడు పేరు కోసం పనిచేయలేదు. ఫస్ట్ ఆఫ్ కోర్స్ నేను నచ్చింది పేరు. అది మనం కష్టపడితే వచ్చేదే. అంటే నేనంటే ప్రతి సినిమాలకి నాకు డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. నేను రాజమౌళి గారితో 3 సినిమాలు చేశాను. అవును, ఏమో దొంగ ఏమని. సో చేసేటప్పుడంతా ఇంకా సార్ సాయి అండ్ సింహాద్రి 3 బ్లాక్ బస్టర్లు కదా. సో నేను అప్పుడు చేసేటప్పుడు ఏంటంటే నాకు ఎక్కువ సినిమాలు చేసేవాడిని కాదు. ఎందుకంటే నేను చాలా తక్కువ చేశాను. అంటే ఓకే కళ్యాణ్ గారితో సినిమా చేసేటప్పుడు అదొక 5 months 6 months అయ్యేది. తర్వాత ఇంకో సో నాకు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా నేను ఎంజాయ్ చేసేవాడిని. సినిమాలే మనం పెట్టుకొని ఆ డబ్బులు సంపాదించాలని సినిమాలు ఒప్పుకోకుండా మోర్ ఐ వాంట్ టు స్పెండ్ మంచి టైం క్వాలిటీ ఆఫ్ టైం నేను కళ్యాణ్ గారితో స్పెండ్ చేయడము, షూట్కి వెళ్ళడం అట్లా ఉంటుంది మాకు. సో ఆ రకంగా ఉంది తప్ప ఎక్కువ సినిమాలు చేసేయాలి, మళ్ళీ నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తే మనం జస్టిఫై చేయలేం కొన్ని సినిమాలు. అంటే నాకు ఒకసారి ఒక పీరియడ్ ఆఫ్ టైం అది అనిపించింది నాకు. తర్వాత నేను స్టాప్ ఒకప్పుడు నేను స్టాలిన్ ఒక పక్క చేస్తున్నాను, మళ్ళీ ఒక పక్క రాజమౌళి గారి సినిమా చేస్తున్నాను, ఒక పక్క నాగార్జున సినిమా, ఇట్లా ఒక తారక్, ఇట్లాగ ఒక 5-6 అనుకున్నా. న్యూస్ బాగుంది వినడానికి. బట్ ఏంటంటే నేను ఒక ఇద్దరికే జస్టిఫై చేసిన తప్ప మిగతా నేను జస్టిఫై చేయలేకపోయాను. బికాస్ ఏంటంటే మన టైంకి సెట్గా ఉండవు మిగతా వాళ్ళకి. సో అప్పుడు అర్థమైంది ఇది కరెక్ట్ కాదు ఇది అని చెప్పి నేను తగ్గించేసుకున్నా. ఓకే. తగ్గించుకొని లాస్ట్కి ఎవడు సినిమా చేసేటప్పుడు నాకు అనిపించింది సరే మనం అనుకోలేదు, మనం ఒక ఆర్ట్ డైరెక్టర్ అయ్యాం, మనం ఏ ప్లాన్ చేయలేదైంది. సో అక్కడి నుంచి ఇంకొక చేంజ్ ఉండాలనుకున్నాను. ఆ టైంకి నాకు జిఆర్ స్వామి గారు కలవడం, ఆయన నన్ను ఆ ప్రాజెక్ట్లో పిలవడం. సో అట్లాగే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పిలిస్తే అప్పుడు సినిమా చేద్దామా ఇది చేద్దామని ఒక డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే అది స్పిరిచువల్ జర్నీ. ఆ ప్రాజెక్ట్ చేయాలంటే మనం ఒక పక్క షూటింగ్ చేసుకుంటూ ఒక పక్క సినిమా సెట్లాగా కాదు అది. దాన్ని ఆ సబ్జెక్ట్ చదవాలి, దాని మీద ఫాలోఅప్ చేయాలి. మళ్ళీ నాకు ఏదైనా కొత్తగా తీసుకుంటే దాని మీద స్టడీ చేసి దాని మీద వర్క్ చేస్తాను. సో నేను ఏంటంటే దాని మీద డెడికేట్ చేయాలంటే మినిమం 2-3 years డెడికేట్ చేయాలని. సో అప్పుడు డిసైడ్ చేశాను ఇంకా సినిమాలు వద్దు అని, వదిలేద్దామని. ఎందుకంటే మనం అంటే అడ్వైస్ చేసేది చాలామంది, మీరు లాస్ట్ 15 years సినిమా ఇండస్ట్రీలో ఉండి ఇంత కొంచెం గ్రోన్ అయ్యారు, అంత ఈజీగా సినిమా ఇండస్ట్రీ ఎవరు వదలరు. పీక్ టైంలో ఎవరు వదలరు. అంటే సక్సెస్ లేకపోతే వదిలేయడం అదొకటమే. అట్లా అంటే నేను అన్నాను ఇట్స్ రొటీన్ అయిపోతుంది నాకు. ఒకే సాంగ్ సెట్ వేస్తాను, ఒకే ఫైట్ సెట్ ఉంటుంది, మనం కష్టపడి సెట్ వేస్తాం, మన ఎండ్ ఆఫ్ ది డే మన ముందే అన్ని డిస్మెంటల్ అయిపోతుంది. నాకు ఈ చిన్నప్పటి నుంచి టెంపుల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు దాని మీద మనం ఎందుకు దాని మీద వర్క్ చేయకూడదు అనేది ఆ ప్యాషన్తో నేను స్టార్ట్ చేశాను. ఓకే.
సో తర్వాత మీకు తెలుసు అడ్జాయిన్ అట్లాగా గవర్నమెంట్ మరి పిలవడం వాళ్ళతో చేయడం.